సార్ నమస్తే సార్, మీరేం చేస్తుంటారు? నేను బ్యాంకులో చేసి రిటైర్ అయ్యానండి. ఓకే సార్, ప్రజెంటు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటిపోయింది. ఈ 100 డేస్లో ఈ కూటమి ప్రభుత్వం సాధించింది ఏముందంటారు? అందరికీ నమస్కారం అండి. అన్నిటికంటే ముఖ్యంగా ఈ 100 డేస్లో ప్రజలు సంతోషంతో భయాందోళన లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారండి. ప్రశాంతంగా జీవిస్తున్నారు. ముందు వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏ రోజున ఏం జరిగిద్ది, ఏ రోజున ఎట్లా వస్తుంది, ఏ పోలీసులు వస్తారు, ఎవరు ఏ గొడవలు వస్తాయి, ఏ కేసులు వస్తాయి అనేది లేకుండా అందరూ ప్రశాంతంగా జీవిస్తున్నారండి. అసలు అది ఏం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సామాన్య మద్దతు తరగతి ప్రజలు ఎవరు సంతోషంగా లేరు. ఈ ప్రభుత్వం చేసుకుంటున్న నిర్ణయాలతో అంటున్నారు. అది వాస్తవమేనా సార్? అది కరెక్ట్ కాదండి. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే, తప్పులు చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తిని రెచ్చగొట్టాలని చూస్తూ ఉంటారు. కాబట్టి ఈ విధమైన మాటలతోటి రెచ్చగొట్టి ఇప్పుడు కూడా అశాంతంగా ప్రశాంతత లేకుండా చేయాలని చెప్పేసి వాళ్ళ ఆలోచన అండి. అందుకే ఈ కామెంట్ చేస్తూ అందరినీ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారండి. అది తప్పితే అందరూ ప్రశాంతంగా ఉన్నారు. ఏ కేటగిరీ తీసుకున్న, మధ్యతరగతి కానీ, స్మాల్ అండ్ మిడిల్ కేటగిరీ కానీ, హైయర్ కేటగిరీ కానీ, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్ అందరూ బాగున్నారండి. ముఖ్యంగా చూస్తే కనుక ఈ 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అన్నీ ఎగ్గొట్టేశారు అనేది ప్రధానంగా వస్తున్న హామీలు సార్. ఏదైతే సూపర్ 6 ఉందో ఆ సూపర్ 6 అనేది దాన్ని మర్చిపోయింది ప్రభుత్వం అంటున్నారు కదా సార్, అది వాస్తవమేనా? అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఫస్ట్ అందరికంటే ముందు 60 సంవత్సరాలు దాటిన వృద్ధులు వాళ్ళందరినీ జాగ్రత్తగా చూసుకోవాలి. కాబట్టి అది ఈ గవర్నమెంట్ ప్రామిస్ చేసిన విధంగా ముందు రాగానే పెన్షన్ ఎరియర్స్ ఇచ్చింది. ప్లస్ నెలకు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉందండి. అది ఒక ఆస్పెక్ట్ అండి. రెండోది వచ్చేసరికి ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసిందండి. అది చేయకముందు వచ్చే ఇబ్బందులు ఏంటి, దానివల్ల ఎంత నష్టపోతున్నారు, ఎంత ఇబ్బంది పడ్డారు అనేది ఇవాళ పేపర్లో చూసినా కూడా ప్రతి ఒక్కరికి అర్థమవుతూనే ఉందండి. ల్యాండ్ సీలింగ్లో ఉన్న ల్యాండ్స్ని తీసుకెళ్ళి రెగ్యులరైజ్ చేసినట్టుగా చేసేసి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవటం, నానా రకాలుగా ఇబ్బంది పెట్టారండి. ఇప్పుడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ని రద్దు చేశారండి. మూడోది వచ్చేసరికి లేడీస్కి 3 సిలిండర్లు ఫ్రీగా అని చెప్పేసి అన్నారండి. అది రేపు దీపావళికి ఇస్తామని చెప్పేసి అని అనౌన్స్ చేశారండి. నాలుగోదండి, ఏది చేయాలన్నా కూడా ముందు మనకి ప్రశాంత వాతావరణం రావాలండి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు చూసారు, మనం అందరం చూస్తూనే ఉండము, వరదలు, వర్షాలతోటి అతలాకుతలం అయిపోయిందండి. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి, ఈ ముఖ్యమంత్రి గారు కాబట్టి, ఈ గవర్నమెంట్ కాబట్టి మనుషులు మునిగిపోయే లోతులో కూడా వాటర్లోకి వెళ్ళి పేదవాళ్ళందరినీ రక్షించి ప్రాణ నష్టం లేకుండా మినిమంగా ప్రాణ నష్టంతో కాపాడారండి. ముందు అవి చూసుకుంటూ రెండోది వెల్ఫేర్ మెజర్స్ చేసుకుంటూ వస్తున్నారండి. ఈ విధంగా చేసినట్లు ఇప్పుడు ఫ్రీ సిలిండర్స్ రేపు దీపావళి నుంచి ఇస్తూ ఉన్నారండి. నెక్స్ట్ లేడీస్కి ఫ్రీ బస్ సర్వీసు ఇస్తామని చెప్పేసి అని అనౌన్స్ చేశారు. అయితే అది డేట్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఎప్పటి నుంచి అనేది అనౌన్స్ చేసినట్టుగా ఉన్నారండి తొందరలో అండి. కాబట్టి గవర్నమెంటు 6 సూపర్ 6 అనౌన్స్మెంట్స్ని మర్చిపోయిందని అనటానికి, అది అనేవాళ్ళు ఏంటంటే చెప్తేనే రెచ్చగొట్టి జనాల్ని ఇబ్బంది పెట్టడానికి తప్పితే వేరే ఆలోచన లేదండి. అంటే ఇక్కడ ముఖ్యంగా చూస్తే కనుక ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ పిల్లలకి తల్లికి వందనం కింద 15,000 ఇస్తా అన్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ అనేది ఇంతవరకు దాని గురించి ఊసేలేదు అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైసీపీ నాయకులు కానీ చేస్తున్న ఆరోపణలు సార్. మరి ఏమంటే ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవాళ అవసరమా? ఇంకా 9 నెలలు స్కూల్ ఉంది, ఇంకా 6 నెలలు స్కూల్ ఉంది. వాళ్ళ క్వార్టర్లు అయిపోయినా కూడా ఈ మధ్యలో ఎప్పుడైనా రీఎంబర్స్మెంట్ ఇవ్వచ్చు కదండి. తొందర ఏమైనా ఉందా? ముందు ఏది ప్రయారిటీ అని తీసుకొని దాని ప్రయారిటీలో చేసుకుంటూ వస్తారండి. ఇవాళనే ఫీజు రీంబర్స్మెంట్ ఇవ్వాలి, ఇవాళనే తల్లికి వందనం ఇవ్వాలి. అన్ని వర్షం 1 by 1 చేసుకుంటూ వస్తున్నారు. ఎవరింట్లో ఎవరైనా సరే ₹1 డబ్బులు ఉన్నప్పుడు, ₹4 ఖర్చులు ఉన్నప్పుడు
ఏది అవసరం అని ప్రయారిటీలు చూసుకొని ఫస్ట్ ప్రయారిటీ ఏది, సెకండ్ ప్రయారిటీ ఏది, థర్డ్ ప్రయారిటీ ఏదని అది చేసుకుంటూ వస్తారండి. ఇవ్వకుండా మేము ఇవ్వమని చెప్పేసి వాళ్ళు అనౌన్స్ చేయలేదు. కాబట్టి ఈ రెచ్చగొట్టే మాటలని జనం రెచ్చగొట్టే మాటలు పడిపోవద్దని చెప్పేసి అని మాత్రం నేను విఘ్నులైన మన ప్రజలందరినీ కోరుకుంటున్నానండి. సార్, యాజ్ ఏ బ్యాంక్ ఎంప్లాయీ అంటున్నారు, మరి గడిచిన 5 సంవత్సరాల్లో ఈ బ్యాంకింగ్ సెక్టర్ కానీ లేదంటే కనుక ఈ పేదలకి ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్కి ఇచ్చారో దానివల్ల వాళ్ళు డెవలప్ అయ్యారనేది, అది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆర్థిక అభివృద్ధి నేను మాత్రమే చేయగలిగాను అనేది జగన్మోహన్ రెడ్డి క్లెయిమ్ చేసుకుంటున్న పాయింట్ సార్. మరి దానికి ఎలా చూడాలంటారు? ఏమండి, దీని గురించి వెల్ఫేర్ స్కీమ్స్ త్రూ బ్యాంక్స్ అనే దాని గురించి వాళ్ళు గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకునే బెనిఫిట్స్ని గురించి మాత్రం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత తక్కువ మంచిదండి. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఏది చేయమన్నా కూడా దాంట్లో 170% బోగసే ఉంటాయండి. పొలిటికల్ ప్రెజర్ తీసుకొస్తారు, అది చేయమని ఇది చేయమని అంటారు. చివరికి బ్యాంకర్స్ ఏంటంటే బికాజ్ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి రూల్గా లేకపోతే మేము చేయమని చెప్పేసి అంటారు. అల్టిమేట్గా రిజల్ట్ ఏంటంటే ఫెయిల్యూర్, ఎవరికి ఇంప్లిమెంట్ చేయకుండా పోవడం తప్పితే వెల్ఫేర్ స్కీమ్స్ అనేది వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తే అయిన స్కీమ్స్ వల్ల ఎవరు డెవలప్ కారండి. ఎవరంతటి వాళ్ళు విడిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన స్కీమ్స్ ప్రకారం ఇంప్లిమెంట్ చేసిన స్కీమ్సే డెవలప్ అవడానికి అవకాశం ఉంది. డెవలప్ అయ్యారు కూడా, చాలామంది అయ్యారండి. నా ఎక్స్పీరియన్స్లో నేను చెప్తున్నా కదండి, చాలామంది నా చేతుల మీదుగానే నేను వేల మందిని అభివృద్ధి చేశానండి. కానీ ఈయన చెప్తే ఈ స్కీమ్లో ఏదో డెవలప్ అయ్యారు అనుకుంటే అది చాలా అపోహ అండి, అది కరెక్ట్ కాదు. అంటే ఇక్కడ డబ్బులు ఇవ్వటం కూడా పేదలకు ఆర్థిక అభివృద్ధి చేయటమే కదా అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ ఎజెండా సార్. మరి దాన్ని ఎలా చూడాలంటారు? డబ్బులు ఇస్తే అభివృద్ధి జరిగిపోతుందా? అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పైన ఏం దృష్టి పెట్టింది, సంక్షేమం మీద ఏం దృష్టి పెట్టింది, దీనికి ఏమైనా చెప్పగలరా? సార్, ఒక్కటే చిన్న విషయం అండి, డబ్బులు ఇస్తే అభివృద్ధి చెందుతారనేది అది రాంగ్ కాన్సెప్ట్ అండి. ఎందుకంటే ఒకప్పుడు మన పల్లెటూరులో కానీ మన గ్రామాల్లో కానీ మన కుటుంబాల్లో కానీ ఎవరైనా డ్రింక్ చేసి వస్తే చాలా తప్పుగా చూసేవాళ్ళండి. ఇవాళ ప్రతి మనిషికి నేను డబ్బులు ఇచ్చాను అని చెప్పేసి అని డబ్బులు వాళ్ళ జేబులో పెట్టేసరికి ఇవాళ పరిస్థితి ఎట్టయిపోయిందంటే, డబ్బులు ఇచ్చేసరికి నాకు ఇవాళ మందు బాటిల్ ఫ్రీగా దొరకట్లేదండి, మందు బాటిల్ ఖరీదులో పెరిగిందండి, నేను కొనడానికి కుదరటం లేదండి అని చెప్పేసి అని చాలామంది గోల చేస్తున్నారండి. దానివల్ల కుటుంబం నడిపే స్త్రీలు చాలా ఇబ్బందులు పడి వాళ్ళందరూ నానా బాధలు పడుతూ వాళ్ళు బాధలు చెప్పుకోలేక వాళ్ళంతా వాళ్ళు అడ్జస్ట్ అయిపోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ డబ్బుల వల్ల వాళ్ళు అభివృద్ధి చెంది తాగడానికి మాత్రం రాలేదండి. ఈ డబ్బుల వల్ల ఇంకా వాళ్ళు బాధల్లో పడిపోయి కుంగిపోయి తాగి నానా చండాలంగా కుటుంబాలని నాశనం చేసుకుంటున్నారండి. అది ఇక్కడ ముఖ్యంగా చూస్తే సార్, గత 20 రోజుల నుంచి ఒక రకంగా చెప్పాలంటే ఒక పెను సంచలనం అనుకోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం. ఈ లడ్డు వ్యవహారాన్ని ఇది రాజకీయ కోణం అంటారా, లేదంటే కనుక మానవ తప్పిదం అనుకోవచ్చు అంటారా? దీన్ని డెఫినెట్గా ఇది మానవ తప్పిదం అండి, మానవ తప్పిదం. అసలు దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదండి. ఆయన డిక్లరేషన్ ఇవ్వనన్నాడు, వదిలిపెట్టేయడం అసలు లోపలికి రానివద్దు. సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడు సామాన్య మానవ నాలాంటి వ్యక్తి వెళ్ళారండి, నేను డిక్లరేషన్ ఇవ్వనంటే ఏం చేస్తారు వాళ్ళు? బయటకు వెళ్ళాను అంటారు. నేను ఆయన అనడానికి లేదా? దానికి ఏదో ఊరక ఇంత పబ్లిసిటీ ఇచ్చేసి మానవత్వం, నా మతాల దాకా వెళ్ళిపోవాల్సిన పని ఏంటంటే, ఒక మనిషి డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆ మనిషిని పక్కకు నెట్టే అధికారం మీ సెక్యూరిటీ వాళ్ళకు ఉంది కదా. సెక్యూరిటీని చేయనిస్తే ఇంత గోల ఉండదండి. అసలు ఇది మానవ తప్పిదం అండి. లడ్డులో ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయండి. ఏ మతానికి సంబంధించి ఆ మతానికి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ వాళ్ళు పెట్టుకున్నారండి. అది ఎవరు పెట్టారు? లా ఉందా, యాక్ట్ ఉందా? యాక్ట్తో పని లేదండి. కొన్ని మన భారతదేశం హిందూ మన సాంప్రదాయాలను బట్టి కొన్ని నడిచే పద్ధతులు ఉంటాయండి, కస్టమ్స్ ట్రెడిషన్స్ అని కొన్ని ఉన్నాయండి. ఆ ట్రెడిషన్స్ ప్రకారం ఎవరంతటి వాళ్ళు ఇప్పుడు ఎవరింటి ముందు ముగ్గేయాలనుకుంటే వాళ్ళు ముగ్గేసుకుంటారు, ఎవరింటి ముందు ముగ్గేసుకోకూడదంటే వాళ్ళు ముగ్గేసుకోరు. వాళ్ళ మతానికి సంబంధించి వాళ్ళ కట్టుబాట్లకు సంబంధించి వాళ్ళ పద్ధతుల ప్రకారం వాళ్ళు నడుస్తారండి. దానికి ఆయన ఎవరు నేను డిక్లరేషన్ ఇవ్వను నేను అంటే దానికి ఎందుకు ఇవ్వరని ఇంతసేపు ఎందుకు ఇవ్వాలని కొంతమంది, ఎందుకు ఇవ్వకూడదని కొంతమంది, దీనికి మతాలు రాజకీయాలు ఇన్ని తీసుకురావాల్సిన అవసరం లేదండి.
ఒక ఆర్డినరీ సెక్యూరిటీ గార్డ్కి వదిలిపెడితే ఇస్తే పోనీ నీ రూల్ను ఫాలో కానీ వదిలిపెడితే ఆర్డినరీ సెక్యూరిటీ గార్డ్ విల్ టేక్ సూటబుల్ యాక్షన్ అండి. లోపల పంపించాలా లేదా అనేది ఎప్పుడో ఇవ్వలేదు, ఎప్పుడో ఇచ్చారు, ఇవన్నీ అవసరం అండి. రూల్ ఒక ట్రెడిషనల్ రూల్ లాగా తయారైపోద్దండి కొంతకాలం వెళ్ళేసరికి. ఒక ట్రెడిషనల్ రూల్ అండి, ట్రెడిషన్ కూడా రూల్గా తీసుకోవాల్సిన నెసెసిటీ ఉందని చెప్పి సుప్రీంకోర్టే చెప్పిందండి. ఇవాళ సుప్రీంకోర్టు ఇవాళ లడ్లు కల్తీనే కలపలేదు కదా, ఇంతకుముందు జరిగిందంటే అసలు ఆ బ్యాచెస్ కనుక తయారు చేసిన బ్యాచ్ కనుక తీసుకుంటే పాత బ్యాచ్లో నెయ్యి ఇక్కడ సప్లై చేశారా, ఇప్పుడు బ్యాచ్ వచ్చింది రిజెక్ట్ అయింది, పాత బ్యాచ్ కూడా మనకు కనుక వచ్చి ఉంటే ఆ బ్యాచ్లో ఆ నెయ్యి కనుక వాడి ఉంటే డెఫినెట్గా ఇటు డీమ్డ్ యాజ్ కల్తీ అయిపోయినట్టుగా అనిపించిద్దండి. ఇంత మాత్రం కామన్ సెన్స్ తెలియదండి, ఎవరికైనా తెలుసండి. ఎవరో అడగాలి, ఎవరో అనాలి, ఎవరో చేయాలి, దీన్ని అది అట్లా ఇది ఇట్లా. తప్పు జరిగితే జరిగిందని చెప్పుకోవటమే. అన్ని రూల్స్ పొలిటీషియన్స్ తెలియాలని లేదండి. ఎంప్లాయీస్ అక్కడ కూర్చున్న ఎంప్లాయీస్ వాళ్ళు పదవి తీసుకున్న తర్వాత వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత ఆ ఎంప్లాయీస్కి ఉన్నది. ఆ ఎంప్లాయీస్ వాళ్ళు గైడ్ చేయలేకపోతే ఎస్ మా వాళ్ళు గైడ్ చేయలేదండి, నాకు తెలియలేదు కాబట్టి అంటే ఒక్క మాట పోద్ది, దాంట్లో తప్పేం లేదండి. జరిగిన తప్పిదాన్ని పాపంతో ప్రక్షాళన చేసుకోవచ్చు అని చెప్పేసి అని అన్ని చోట్ల అన్ని గ్రంథాల్లో చెప్పిందండి. భారతంలో ఉందేదే, ఖురాన్లో ఉందేదే, భగవద్గీతలో ఉందేదే అండి. లేకపోతే అసలు తప్పు చేసినా మనం క్షమించడం కనుక లేకపోయినట్టే ఇంతకాలం అసలు మన భారతదేశం మనుగడ ఉండదండి, ప్రపంచం ఉండదండి అసలు. అది ప్రతి దానికి తప్పు చేసిన దానికి ప్రతి దానికి విరుగుడు ఉంది కాబట్టి ఆ విరుగుడు ప్రకారం వెళ్ళిపోవటమేనండి అది.